Hello guys, welcome back to our channel KNR University BPT BSc MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి యొక్క గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకైతే స్టే వేకెన్సీ సంబంధించినటువంటి యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి కూడా ఏ విధంగా అయితే సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చూడబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి. గైస్కి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అలైడెడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే వెబ్సైట్లో ఉన్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ అలాట్మెంట్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మీరు అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ వచ్చేసి కూడా ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజన్ అలాట్మెంట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ క్లిక్ చేయాలి. మనము ఈ విధంగా క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరైతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మీకు సీటు వచ్చినటువంటి విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో మీరు అమౌంట్ కట్టి ఉంటారు కదా, వారికి అయితే అవసరం ఉండదు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదో ఈ యొక్క ఫేజ్లో అయితే మనమైతే 6,000 రూపీస్ అయితే మనమైతే అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే అలా అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. అలా మొబైల్కి కూడా సీట్ వచ్చినట్టు కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది ఛానల్లో కూడా వచ్చేసి. ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీరు క్లిక్ టు పేమెంట్ కనిపిస్తుంది కదా, క్లిక్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ క్రెడిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే పేమెంట్ గేట్వే యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మీ సంబంధించిన రూల్ నెంబర్, మీ యొక్క ర్యాంక్, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ అయితే ఇంకో ట్యాబ్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకైతే నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు అమౌంట్ కొట్టడానికి అయితే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి కూడా అయితే అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అయితే సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా డాక్యుమెంట్ కూడా ఒకసారి చూద్దాము. డాక్యుమెంట్ ఇక్కడ మనకు అప్లోడ్ చేసిరా లేదా అని కూడా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి కూడా మనకు కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో కూడా డాక్యుమెంట్ కూడా ఎవరికైతే సీటు వచ్చిందో రాలేదైతే దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, క్లిక్ చేయకండి. వ్యూ పైన క్లిక్ చేయాలి. ఒక 2 సెకండ్స్ అంటే లాంగ్ ప్రెస్ చేసుకుని మనకి ఈ విధంగా వస్తుంది ట్యాబ్ కూడా. వచ్చిన తర్వాత డౌన్లోడ్ లింక్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇన్ కేసు ఎవరికైనా మీకు మెసేజ్ రాకపోతే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మీద చెక్ చేసుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు కొంతమందికి సర్వర్ ఇష్యూ వల్ల కూడా మెసేజ్ అయితే రాదు. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీరు యొక్క డాక్యుమెంట్ అయితే ఫాలో అవ్వండి. ఇందులో కూడా ఈ యొక్క 4th ఫేజ్ సంబంధించినది కూడా మీ నేమ్ ఉందా లేదా వెబ్ భాష ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఏ కాలేజ్ సీటు వచ్చిందని కూడా. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా బీ అలర్ట్గా ఉండండి. మీరు ఏ కోర్స్కి ఇచ్చారో మీ ర్యాంక్ ఎంతనో అది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక అలాట్మెంట్ డౌన్లోడింగ్ లింక్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి KNR HS సంబంధించిన ఒక ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే బీలర్ అయితే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి. ఓకే, అందరూ కూడా నేనైతే సీట్ వచ్చిన విద్యార్థులకు అందరికైతే మన ఛానల్ తరపు నుంచి అయితే కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆల్ ద బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ హూ గాట్ ద సీట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.